जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది. అయోధ్యాకాండం 104వ సర్గలో ఉన్నాము. 103వ సర్గలో శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకి పితృకార్యాలు చేయడం కనిపిస్తుంది. 104వ సర్గం సుమిత్రాదుల సమక్షమున కౌసల్య దుఃఖించుట. శ్రీరాముని చూడవలనని తీవ్రమైన ఇచ్చగల వశిష్ఠుడు దశరథుని భార్యల వెంట ఆ ప్రదేశమునకు నడిచి వెళ్ళెను. రాజభార్యలు మందాకిని నది వైపు మెల్లగా నడిచి వెళ్ళుచు శ్రీరామ లక్ష్మణులు ఉపయోగించు రేవును అక్కడ చూచిరి. దీనురాలైన కౌసల్య కన్నీటితో నిండి ఎండిపోవుచున్న ముఖముతో సుమిత్రతోనూ ఇతర రాజస్త్రీలతోనూ ఇట్లు పలికెను. దేశము నుండి వెడలగొట్టబడి అనాథలై వనములో నివసించుతున్న ఆ సీతారామ లక్ష్మణులు ఉపయోగించు రేవు ఇదే. సుమిత్ర, నీ కుమారుడైన లక్ష్మణుడు రాముని కొరకు ఎల్లప్పుడూ ఉత్సాహవంతుడై ఇక్కడ నుండి జలము తీసుకొని పోవుచుండును. నీ కుమారుడు జలము తీసుకొని వచ్చుట వంటి నీచ కార్యము చేసినను ఆ కార్యము నింద్యము మాత్రము కాదు. ఎందుచేతననగా సోదరుని ప్రయోజనమును ఉద్దేశించి చేసిన అన్ని కార్యములు గుణములచే శ్రేష్టమైనవే. ఇటుపై శ్రీరాముడు భరతుని ప్రార్థనచే రాజ్యాభిషిక్తుడగును కావున ఇట్టి కష్టములకు తగని నీ కుమారుడు నీచము అధిక దుఃఖకరము అయిన ఈ సేవను విడుచుగాక. విశాల నేత్ర అయిన ఆ కౌసల్య నేలపై దక్షిణ అగ్రములుగా పరిచిన దర్భల మీద శ్రీరాముడు తండ్రిని ఉద్దేశించి ఉంచిన ఇంగుది చెట్టు తెలక పిండిని చూచెను. ఆ కౌసల్యాదేవి శ్రీరాముడు దుఃఖించుతూ తండ్రి కొరకై నేల మీద ఉంచిన ఆ పిండమును చూచి దశరథుని భార్యలందరితోనూ ఇట్లు పలికెను. ఇక్ష్వాకు వంశ ప్రభువు మహాత్ముడు తండ్రి అయిన దశరథ మహారాజునకు శ్రీరాముడు యథావిధిగా ఇచ్చిన ఈ పిండమును చూడండి. దేవ సమానుడు, అనేక భోగములను అనుభవించినవాడు, మహాత్ముడు అయిన ఆ రాజునకు ఇది తగిన ఆహారము కాదు. మహేంద్రునితో సమానుడై 4 సముద్రముల వరకు వ్యాపించిన సమస్త భూమండలమును పాలించిన ఆ దశరథ మహారాజు ఇంగుది చెట్టు యొక్క తెలకపిండిని ఎట్లు తినగలడు? ఐశ్వర్యవంతుడైన శ్రీరాముడు తండ్రికి ఇంగుదికాయల పిండిని ఇచ్చినాడే. ఇంతకంటే దుఃఖకరమైనదేదియు నాకు లోకములో కనబట్టలేదు. శ్రీరాముడు తండ్రికి ఇచ్చిన ఈ ఇంగుది పిన్యాకమును చూచిన పిమ్మట కూడా నా హృదయము దుఃఖముతో 1000 ముక్కలుగా పగిలిపోకున్నది. ఎంత ఆశ్చర్యము! పురుషుడు తాను ఏ ఆహారమును తినునో అతని దేవతలకు కూడా అదే ఆహారము అనే లోక ప్రసిద్ధమైన ఈ శృతి సత్యమైనది అని నేను తలుచుతున్నాను. ఈ విధముగా దుఃఖితురాలైన ఆ కౌసల్యను ఓదార్చి రాజభార్యలందరూ ఆశ్రమమును చేరి అక్కడ స్వర్గము నుండి భూమికి వచ్చిన దేవత వలె ఉన్న శ్రీరాముని చూచిరి. సమస్త భోగములు విడిచి ఆశ్రమంలో ఉన్న శ్రీరాముని చూడగానే కౌసల్య మొదలైన తల్లులు దుఃఖాక్రాంతలై బిగ్గరగా ఏడ్చిరి. మనుజులలో శ్రేష్ఠుడు, సత్య ప్రతిజ్ఞ కలవాడు అయిన శ్రీరాముడు లేచి ఆ తల్లులందరికీ పాదములు స్పృశించి నమస్కరించెను. కౌసల్య మొదలైన వారు మృదువైన వేళ్ళు, అరచేతులు గల స్పృశించుటకు సుఖకరముగా ఉన్న మంగళకరమైన చేతులతో శ్రీరాముని వీపుపై అంటుకొని ఉన్న పరాగమును దులిపిరి. ఆ తల్లులందరినీ చూచి దుఃఖితుడైన లక్ష్మణుడు కూడా రాముని తర్వాత వారికందరికీ మెల్లగా భక్తిపూర్వకముగా నమస్కరించెను. దశరథుని భార్యలందరూ దశరథ కుమారుడు మంగళకరములైన లక్ష్మణములు కనవాళ్ళు అయిన ఆ లక్ష్మణుని కూడా రాముని ఆదరించినట్లే ఆదరించిరి. దుఃఖితురాలైన సీత కూడా అత్తలకు పాదములు స్పృశించి నమస్కరించి అశ్రువులు కార్చుచూ ఎదుట నిలబడెను. వనవాసముచే కృషించి దుఃఖము చేత పీడించబడుతూ జీనురాలైన ఆ సీతను కౌసల్యాదేవి
తల్లి కుమార్తెను కౌగలించుకున్నట్లు కౌగలించుకొని ఇట్లు పలికెను. జనకుని కూతురు, దశరథుని కోడలు, శ్రీరాముని భార్య అయిన సీత కూడా నిర్జనమైన అరణ్యములో ఈ విధముగా కష్టపడవలసి వచ్చినది కదా. ఓ సీత, ఎండకు ఎండిన పద్మము వలె, నలిగిన కలువ వలె, దుమ్ము పట్టిన బంగారము వలె, మేఘములు కప్పిన చంద్రబింబము వలె ఉన్న నీ ముఖమును చూడగానే కష్టములను అరణి నుండి తీసి పుట్టిన శోకము అగ్ని తనకు ఆశ్రయమైన దారువును దహించున్నట్లు నా మనస్సును మిక్కిలి దహించి వేయుచున్నది. దుఃఖితురాలైన తల్లి ఇట్లు చెప్పుచుండగా శ్రీరాముడు వశిష్ఠుని సమీపించి ఆయనకు కూడా పాదాభివందనము చేసెను. అప్పుడు ఆ శ్రీరాముడు అగ్ని సమానుడు మహా తేజస్శాలి అయిన ఆ వశిష్ఠుని పాదములు దేవతా ప్రభు అయిన ఇంద్రుడు బృహస్పతి పాదములను స్పృశించినట్లు స్పృశించి అతనితో కలిసి కూర్చుండెను. వశిష్ఠుడు శ్రీరాముడు కూర్చున్న పిదప ధర్మాత్ముడైన భరతుడు, మంత్రులు, ప్రధాన పౌరులు, సైనికులు, ధర్మము తెలిసిన జనులు శ్రీరాముని సమీపమునందే కూర్చుండిరి. పరాక్రమవంతుడైన ఆ భరతుడు ఆ సమయమున మునుల వేషము ధరించి కాంతితో వెలుగుచున్న ఆ శ్రీరాముని చూచి నమస్కరించుచు, పరిశుద్ధుడైన మహేంద్రుడు బ్రహ్మదేవుని సమీపమునందు కూర్చున్నట్లు ఆయన పక్కనే కూర్చుండెను. భరతుడు ఇప్పుడు రామునికి నమస్కరించి సత్కరించి ఏ మంచి మాటలు చెప్పునో అని అక్కడ చేరిన జనులందరికీ అత్యధికమైన కౌతుకము కుతూహలము కలిగెను. సత్యమైన ధైర్యము గల శ్రీరాముడు, గొప్ప ప్రభావము గల లక్ష్మణుడు, ధార్మికుడైన భరతుడు మిత్రులందరి చుట్టూ కూర్చుని ఉండగా యజ్ఞశాలలో చుట్టూ సదస్సులు కూర్చున్న త్రేతాగ్నుల వలె ప్రకాశించిరి. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 104వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 105వ సర్గము. భరతుడు రాముడు అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరింపవేడుట. స్నేహితులతో కూడి పురుషశ్రేష్ఠులైన ఆ నలుగురు సోదరులు దుఃఖించుతుండగానే ఆ రాత్రి అతి కష్టముగా గడిచినది. రాత్రి తెల్లవారిన పిమ్మట ఆ సోదరులందరూ తమ స్నేహితులతో కూడి మందాకిని తీరమునందు హోమ జపాదులు చేసుకొని రాముని వద్దకు వచ్చిరి. వారందరూ మౌనముగా కూర్చుండిరి. ఎవ్వరునూ ఏమీయూ మాటలాడలేదు. భరతుడు మాత్రము మిత్రుల మధ్యమునందు శ్రీరామునితో ఇట్లనెను. ఓ శ్రీరామ, నా తల్లి మాట మన్నించి నాకు రాజ్యమును ఇచ్చినావు. దానిని నీకే తిరిగి ఇచ్చివేయుచున్నాను. నిష్కంటకమైన ఈ రాజ్యమును అనుభవించుము. ఈ విశాల రాజ్యమును నీవు తప్ప ఎవ్వరునూ నిలుపజాలరు. గాడిద గుర్రము నడకను ఎట్లు అనుసరింపజాలదో, సాధారణ పక్షి గరుత్మంతుని గమనమును ఎట్లు అనుసరించజాలదో, అట్లే ఓ మహారాజా, నేను నీ గమనమును అనుసరింపజాలను. శ్రీరామ, ఎల్లప్పుడూ ఇతరులు తమ జీవికకై ఎవరిని ఆశ్రయింతురో అతని జీవనము మంచి జీవనము. ఎవడు ఇతరులపై ఆధారపడి జీవించునో వాని జీవనము దుర్జీవనము. ఒక పురుషుడు ఒక వృక్షమును నాటి దానిని పెంచగా అది పొట్టివాడు ఎక్కుటకు శక్యము కానంత లావైన మ్రానుగల మహావృక్షముగా పెరిగి పుష్పించి ఫలములను మాత్రమో ఇవ్వకపోయినచో దానిని దేనికోసమై నాటినాడు అతనికి ఆ ఆనందము కలగదు. ప్రభువులలో శ్రేష్ఠుడవైన నీవు మృత్యులమైన మమ్ము పరిపాలింపకపోయినచో ఈ ఉపమానములోని అర్థమును గ్రహించుము. నీవు రాజ్యాభిషేకమునకు అంగీకరించకపోయినచో మన తండ్రి అయిన దశరథుడు నీవు రాజువై ప్రజలనందరూ పరిపాలించదువు అను ఆశతో చిన్ననాటి నుండి నిన్ను పెంచిన శ్రమ అంతా వ్యర్థమవుతుంది. శత్రు సంహారకుడవైన నీవు రాజ్యాభిషిక్తుడవై తపింపచేయుచున్న సూర్యుని వలె ప్రకాశించుచుండగా శ్రేష్టములైన శ్రేణులన్నయు నిన్ను గూర్చి ఆనందించుగాక. నిన్ను వెంబడించి వచ్చుచు మదించిన ఏనుగులు ధ్వని చేయుగాక. అంతఃపురములో స్త్రీలు కుదుటపడిన మనస్సులతో ఆనందించెదరుగాక. అయోధ్య నివాసులైన వివిధ జనులు శ్రీరాముని ప్రార్థించుతూ భరతుడు పలికిన మాటలు విని చాలా బాగున్నది అని అనుకొనిరి.
పరాక్రమశాలి, నిశ్చితమైన బుద్ధి కలవాడు ఆయన శ్రీరాముడు ఆ విధముగా దుఃఖితుడై విలపించుతున్న భరతుని ఈ విధముగా ఓదార్చెను. ఏ పురుషునకు కానీ స్వాతంత్రమునకు కానీ తన ఇష్టము వచ్చినట్లు పనులు చేయు సామర్థ్యము లేదు. ప్రతి ఒక్కనిని దైవము ఇటువైపు అటువైపు లాగుచుండును. ఎంత ప్రోగు చేసినను ధనము చివరికి నశింపక తప్పదు. ఎంత ఉన్నతి పొందినను ప్రతి ఒక్కడును పతనము పొంది తీరును. మానవుల పరస్పర సంబంధములు చివరకు విచ్ఛిన్నములగుట తప్పదు. పుట్టినవాడు మరణింపక తప్పదు. పండిన చెట్లకు, పండిన పండ్లకు చెట్టు నుండి పడిపోవుట అన్నది ఒక్కటే భయము. అట్లే జనించిన మానవునకు మరణమే భయము. ఎంత దృఢములైన స్తంభములతో నిర్మించినను కొంతకాలమునకు ఇల్లు జీర్ణమై కూలిపోవును. అట్లే మానవులు కూడా జరా మృత్యువులకు వశులై నశించెదరు. గడచిన రాత్రి తిరిగి రాదు. జలపూర్ణమైన యమునా నది జలముతో నిండిన సముద్రంలో ప్రవేశించిన పిమ్మట మరలా రాదు కదా. గడిచిపోవుచున్న రాత్రులు పగళ్ళు గ్రీష్మకాలములో సూర్యకిరణములు జలమును పీల్చివేయినట్లు సమస్త ప్రాణుల ఆయుర్దాయమును క్షీణింపచేయుచున్నవి. నిలచి ఉన్నా నడుచుచున్నా నీ ఆయుర్దాయము క్షీణించిపోవుతున్నది. అందుచే నీవు నిన్ను గూర్చియే విచారింపవలనను కానీ ఇతరులను గూర్చి ఎందుకు విచారించదవు? మానవుడు ఎక్కడికి వెళ్ళినను మృత్యువు కూడా అతనిని అనుసరించుతూనే వెళ్ళుతున్నది. కూర్చుండువాడు మృత్యువుతో కలిసి కూర్చొనుచున్నాడు. ఎంత దీర్ఘ ప్రయాణము చేసినను మృత్యువుతో కలిసియే తిరిగి వచ్చుచున్నాడు. శరీరంపై ముడతలు పడినవి, వెంట్రుకలన్నీ తెల్లబడినవి, ఈ విధముగా ముసలితనముచే జీర్ణుడైపోయిన మనుష్యుడు ఏమి చేసి మాత్రము తనను సమర్థునిగా చేసుకొనగలడు? సూర్యుడు ఉదయించగానే మనుష్యులు తమ పనులు చేసుకొనవచ్చును కదా అని సంతోషించుతున్నారు. సూర్యుడు అస్తమించగానే విశ్రాంతి సుఖమును పొందవచ్చును కదా అని సంతోషించుతున్నారు. తమ ఆయుర్దాయము క్షీణించుతున్నదన్న విషయమును మాత్రము తెలుసుకొనుకున్నారు. కొత్త ఋతువు ప్రారంభము చూడగానే మానవులు ఇప్పుడు కొత్త కొత్త పుష్ప ఫలాదులు వచ్చినవి కదా అని సంతోషించుతున్నారు. కానీ ఋతువు మారుచుండగా ప్రాణుల ఆయుర్దాయము కూడా క్షీణించును. మహాసముద్రములో ఒక కాష్టము మరి ఒక కాష్టము కలిసి దగ్గరగా ఉండి కొంతకాలమునకు విడిపోవచుండును. అట్లే భార్యలు, పుత్రులు, బంధువులు, ధనములు కొంతకాలము కలిసి ఉండి విడిపోవచుందురు. వీరు విడిపోవట తప్పదు. ఈ లోకములోని ఏ ప్రాణి కూడా తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తింపదాలదు. అందుచేత మరణించిన వానికి కానీ మరణించిన వానిని గూర్చి ఏడ్చువానికి కానీ దాని విషయమున సామర్థ్యము లేదు. కొందరు బాటసార్ల గుంపు నడిచి వెళ్ళిపోవచుండగా మీ వెనకనే నేను కూడా వచ్చుచున్నాను అని దారిలో ఉన్నవాడు ఒకడు చెప్పినట్లు పూర్వీకులైన పితామహాదులు వెళ్ళిన మార్గము అందరికీ నిశ్చితము. తిరుగులేని ఆ మార్గమును పొందువాడు ఎందుకు దుఃఖించవలెను? జల ప్రవాహము వలె వెనకకు మరలకుండుగా వయస్సు దాటిపోవుచుండును. అందుచేత రాజు తన మనస్సును సుఖకరమైన ధర్మమునందు లగ్నము చేయవలెను. అట్లు చేయుటచే ప్రజలు సుఖవంతులగుదురు. ధర్మాత్ముడైన మన తండ్రి దశరథ మహారాజు యథాశాస్త్రముగా పుష్కలమైన దక్షిణలిచ్చుచు అనేక క్రతువులు చేయుటచే స్వర్గమునకు వెళ్ళినాడు. పోష్యవర్గమును పోషించుట వలన, ప్రజలను చక్కగా పాలించుట వలన, ధర్మానుసారముగా ధనమును స్వీకరించుట వలన మన తండ్రి గారు స్వర్గమునకు వెళ్ళగలిగినారు. మన తండ్రి అయిన దశరథ మహారాజు మంగళకరమైన పనులు చేయుట చేత, ఉత్తమమైన దక్షిణలతో యాగములు చేయుట చేత స్వర్గమును చేరగలిగినాడు. దశరథ మహారాజు అనేక విధములైన యాగములచే దేవతలను పూజించి దీర్ఘాయుర్దాయవంతుడై పుష్కలముగా భోగములు అనుభవించి స్వర్గస్థుడైనాడు. అట్లు దీర్ఘాయుర్దాయవంతుడై ఉత్తమమైన భోగములు అనుభవించి సత్పురుషులచే గౌరవము అందుకొని స్వర్గస్థుడైన మన తండ్రి దశరథ మహారాజును గూర్చి విచారించవలసిన పని లేదు. మన తండ్రి జీర్ణమైపోయిన మనుష్య దేహమును విడిచి బ్రహ్మలోకములో కూడా సంచరించగల దివ్య దేహమును పొందినాడు కదా. శాస్త్ర జ్ఞాన సంపన్నుడు, అధిక బుద్ధిశాలి అయిన ఆ దశరథ మహారాజు వంటి ప్రాజ్ఞుడు కానీ
నీ వంటి వాడు కానీ నా వంటి వాడు కానీ ఆయనను గూర్చి దుఃఖింపకూడదు. ధీమంతుడు ధైర్యము వహించి ఎట్టి అవస్థ వచ్చినను ఇట్టి అనేక విధములైన శోకములను విలాపమును రోదనమును విడువవలెను. నీవు స్వస్థుడవగుము, దుఃఖించకుము, వెళ్ళి అయోధ్యను పాలించుము. జితేంద్రుడైన మన తండ్రి నీకు ఆ విధముగా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. పవిత్రమైన కర్మలు గల తండ్రి నన్ను ఏ విషయమునందు ఆజ్ఞాపించినాడో ఆ విషయమునందే నేను ఆయన ఆజ్ఞను నిర్వర్తించదను. నేను మహారాజు ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘింపరాదు. నీవు కూడా దానిని గౌరవించవలను. ఎందుచేతననగా ఆయన మనకు బంధువు, ఆయన మన తండ్రి. అందువలన నేను ధర్మాత్ముడైన తండ్రి గారి పూజనీయమైన ఆజ్ఞనే వనములో నివేశించుట ద్వారా పాలించదను. పరలోకములో సుఖము కావలనని కోరు మానవుడు ధార్మికుడై క్రూరత్వం లేక గురు శుశ్రూష చేయవలను. మన తండ్రి అయిన దశరథుడు ఎట్టి ఉత్తమ చరిత్ర కలవాడో తెలుసుకొని నీవు కూడా నీ స్వధర్మమును నిర్వర్తించుము. మహాత్ముడు సర్వసమర్థుడు అయిన రాముడు ఇట్లు తండ్రి ఆజ్ఞను పాలించుము అని భరతునితో ఉత్తమమైన అర్థము కల మాటలు చెప్పి విరమించెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యకాండలోని 105వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.